హే పీపుల్ నెక్స్ట్ డోర్. సో ఇది ఇవాళ వచ్చేసి కనుమ పండుగ అనమాట. అండ్ ఇప్పుడు మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12 అలా అయితే అవుతుంది. సో నేనైతే ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. సో దీన్ని ఫుల్ డీటెయిల్స్ డ్రెస్ చూపిస్తూ చెప్తాను మీకైతే. సో ఇవాళ మేము ఎలా స్పెండ్ చేయబోతున్నాము, కనుమ ఎలాగా వెళ్తుంది అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను, షీ విల్ అనే బ్రాండ్ నుంచి. సో లాస్ట్ ఇయర్ అంతా మనం అందరం పర్పుల్స్ మీద పడిపోయాం కదా. సో ఏం తీసుకున్నా, శారీ అన్న డ్రెస్ అన్న పర్పుల్స్ లోనే తీసుకున్నాము. సో ఇయర్ ఎందుకో నా మనసు అంతా ఆరెంజెస్ మీద, రాణి పింక్ ఈ కలర్స్ మీదకి వెళ్ళింది. సో ఆరెంజ్ లో ఈ డ్రెస్ అయితే నాకు సూపర్ క్లాసీగా చాలా బాగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. సో ఇది కనుమ రోజు బ్లాగ్ ఒకటే కాదు, ఆ నెక్స్ట్ డే మొత్తం 3 days బ్లాగ్ అన్నమాట ఇది. సో కనుమ రోజు అందరూ ఇంకా మంచిగా నాన్ వెజ్ అయితే వండుకుంటారు కదా. సో మేము కూడా ప్రాన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, రైతా ఇవన్నీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ నేను వచ్చేసి ఇది 1,00,000 సార్లు చెప్పుంటాను, మా ఊరి సైడ్ బిర్యానీ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా దాన్ని ఎవరు కొట్టలేరేమో అనిపిస్తుంది, అంత క్రేజీ ఉంటది అనమాట. సో నాకైతే ప్రాన్ కూడా చాలా ఇష్టము. సో ప్రాన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ వేసుకుని ఇంకా నేనైతే లంచ్ కుమ్మేశాను. ఇక లంచ్ చేసేసి ఇంకా మేమైతే హౌజీ ఆడడం అయితే మొదలు పెట్టామన్నమాట. చాలా గేమ్స్ ఆడుకున్నాము, బట్ నాది కృష్ణది గేమ్ అయితే ఫుల్ లాస్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఈ పండగ టైంలో లాస్ ప్రాఫిట్ కంటే నాకు మెమరీస్ ఎక్కువ మ్యాటర్ అవుతాయి. సో ఈ లాస్ ప్రాఫిట్ అనేవి డజంట్ మ్యాటర్. సో నేనైతే మోలెడ్ అని మెమరీస్ గ్యాదర్ చేసుకున్నాను. అలా ఆడుకుంటూ ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట. ఈవినింగ్ వచ్చేసి మా ఇల్లంతా ఫుల్ చుట్టాలతో కలకల్లాడిపోయింది. కొత్త జంట ఉన్నారు కదా, సో వాళ్ళది 2nd month యానివర్సరీ అయితే మా ఇంట్లో సెలబ్రేట్ చేశాము. హ్యాపీగా మా కనుమ పండుగ అయితే జరిగిపోయింది. సో నెక్స్ట్ రోజు వచ్చేసి మేము సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్దాం అనుకున్నాము అనపర్తిలోని. మేము, గీతా వాళ్ళ ఫ్యామిలీ, మా కజిన్ సింధు సాయి. సో మా ఆంటీ ఏమన్నారంటే మా ఇంటికి వచ్చేయండి, లంచ్ చేసి వెళ్ళండి అని చెప్పి లంచ్ కి ఇన్వైట్ చేశారు. సో ఇంకా లంచ్ చేసేసి మేమైతే మూవీకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మూవీ గురించి నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మూవీ అయితే నిజంగా బ్లాక్ బస్టర్ అన్నమాట. మేమందరం ఫ్యామిలీగా వెళ్ళి నిజంగా చాలా ఎంజాయ్ చేసాము. నాకైతే క్రేజీ నచ్చింది. ఇంకా మూవీ అయ్యేసరికి ఈవినింగ్ 5:30 అలా అయితే అయిపోయింది. ఇంకా మేము వచ్చాము మా అనపర్తి వీరులమ్మవారి తీర్థం చూడడానికి. ఆబ్వియస్లీ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, మేము చిన్నగా అయితే షాపింగ్ చేసాము. సో దట్ ఆ ఇయర్ కి మేము అది కొనుక్కున్నాము అని ఒక చిన్న గుర్తుగా ఉంటది అని చెప్పేసి. జైంట్ వీల్, కొలంబస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కేద్దామని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్ తో అయితే వెళ్ళాము. ఇంకా ఒక కొలంబస్ అయితే ఫస్ట్ ఎక్కామన్నమాట. అది ఎక్కి దిగగానే ఇంకా నేనైతే జెండా ఎత్తేసాను. ఇంకా నా వల్ల అయితే కాదు, ఇంక ఏ రైడ్ నేను చేయలేనని చెప్పేసి కృష్ణ, సింధు, లచ్చుగాడు వీళ్ళైతే జైంట్ వీల్ ఇవన్నీ కూడా ఎక్కారనమాట. అండ్ పిల్లల రైడ్స్ ఉండే కదా, సో అవి కూడా చేశారు పిల్లలైతే. అండ్ అలా హ్యాపీగా మా తీర్థం కూడా అయితే మంచిగా ఫినిష్ చేసేసుకున్నాం అనమాట. ఆ లైటింగ్ అవన్నీ చూసుకుంటూ, కొంచెం షాపింగ్ చేసుకుంటూ, ఈ కొలంబస్ ఇవన్నీ ఎక్కుతూ, సో హ్యాపీగా అయితే మా తీర్థం ని ఫినిష్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి మేము ఎర్లీ మార్నింగే వారాహి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి నో ఇంట్రడక్షన్ నీడెడ్, అందరికీ తెలిసిన అమ్మవారే కదా. సో కాకినాడ దగ్గర ఒక ఊర్లో అయితే ఉంటారు కదా, సో ఆ టెంపుల్ కి అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము. యాక్చువల్లీ పండగ ఈ హడావిడిలో మేము చాలా అలసిపోయాము, ఇంకా వెళ్ళకూడదు ఎక్కడికి అనుకున్నాము. బట్ మా అక్క అడిగింది అనమాట వెళ్దాం అనేసి. సో మా అక్క అడగడము, నేను నో చెప్పడమా, ఇది ఎప్పటికీ జరగదు. సో అందుకని మేమైతే ఆ టెంపుల్ కి అయితే వెళ్ళాము. సో మేము ఎర్లీ మార్నింగే
వెళ్ళిపోవడం వల్ల మాకు దర్శనం అయితే చాలా ఈజీ అయిపోయింది అనమాట. సో మేము 6:37 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. సో చాలా క్విక్ గానే అయిపోయింది. సో ఈ వీడియో ఎవరైతే ఇంతవరకు చూస్తున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కొంచెం మంచి రోజుల్లో వెళ్తున్నారు, శుక్రవారం మాటలు వెళ్తున్నారు అని అంటే మాత్రము 6:30 కల్లా అక్కడ ఉండేలా చూసుకోండి, మీకు దర్శనం క్విక్ గా అయిపోతుంది. సో అది నేను ఇచ్చే సజెషన్. ఇంకా అలా మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా దీంతో మా పండగ వ్లాగ్స్ అయితే అయిపోయాయి. సో ఇది ఈ ఇయర్ పండగ అయితే. సో మేమైతే చాలా హ్యాపీగాను చాలా జాయ్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కంపల్సరీ కమెంట్ అయితే చేసేయండి. సో సబ్స్క్రైబ్ టు లేడీ నెక్స్ట్ డోర్. బాయ్.